యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును. జీవితంలో సమాధానం ఎప్పుడు కలుగుతుందంట? ఆయనతో సహవాసము చేసినప్పుడు మన జీవితంలో సమాధానం కలుగుతూ ఉంది. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంటా ఉంది? ఎలాంటి వ్యక్తులతో మనం సహవాసం చేస్తున్నాము? బయట లోకంలో సహవాసాలు, స్నేహాలు ఎలా ఉంటున్నాయంటే మనిషిని పాడు చేసేదిగా ఉంటుంది, మనిషిని ఇబ్బందుల పాలు చేసేదిగా, వ్యసనాల పాలు చేసేదిగా ఉంటా ఉంది. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితంలో సమాధానం కావాలంటే ఏం చేయాలంట? దేవునితో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే మన జీవితంలో ఏం కలుగుతూ ఉంది? సమాధానం కలుగుతూ ఉంది. మరి రోజు మన యొక్క జీవితంలో నీ సహవాసం ఎవరితో ఉంటుందో ఆలోచన చేయాలి. మనకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారంటే, మనకు ఉన్నటువంటి ఊర్లో ఉన్న విషయాలన్నీ మనకి చెప్పేవాళ్ళు కావాలి, లేదా మనకు నచ్చని వాళ్ళ గురించి, మనకు నచ్చని వాళ్ళ గురించి ఇంకొంచెం నచ్చినటువంటి విధంగా చెప్పేవారు కావాలి. అలాంటి వారితో మనం స్నేహం చేస్తాం. లేదా మనకి ఆపోజిట్గా, మనకు శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొకరు శత్రువు అయితే ఆ శత్రువుతో మనం స్నేహం చేస్తూ ఉంటాం కదా. ఇద్దరికి నచ్చని వ్యక్తులు ఉంటే వీళ్ళిద్దరూ స్నేహితులు అయిపోతారు, ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వం పెంచుకుంటారు. ఈరోజు మనుషులతో, మానవులతో స్నేహాలు ఈ రకంగా ఉంటా ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, చెడ్డ స్నేహం ఏం చేస్తుందంట? మంచి నడవడిని చెరుపుతుందంట. చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే ఏం జరుగుతుంది? మంచి నడవడి కూడా చెడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మనుషులతో స్నేహం ఎలా ఉన్నా, నీ స్నేహము, నీ సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం, దేవునితో సంభాషించే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో మాట్లాడేటువంటి అనుభవం. అబ్రహామును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడు అంటా ఉన్నాడు కదా. నా స్నేహితుడైన అబ్రహాము అంటే దేవునితో మాట్లాడే వ్యక్తి తను. దేవుని ఉత్తరము, దేవుని జవాబు పొందుకున్నటువంటి వ్యక్తిగా అబ్రహాము తన జీవితంలో ఉన్నాడు. కాబట్టి దేవుడితో సహవాసం చేశాడు. విశ్వాసులకు తండ్రిగా దీవెన పొందడానికి అవకాశం వచ్చింది తన జీవితంలో. ఈరోజు నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నావా? దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో ఏం కలుగుతూ ఉంది? సమాధానం కలుగుతోంది. కీర్తనల గ్రంథం 29వ సంకీర్తన 11వ వచనం చదువుదాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును.